ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఆడ్గడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. కేవలం ఫోన్ కాల్ ఆధారంగా సైబర్ నేరగాళ్లు అజ్ఞాతంలో ఉండి వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. తక్కువ ఖర్చుతో స్వల్ప వ్యవధిలో ఎక్కువ మొత్తంలో లాభాలు అంటూ ఆర్థిక నేరస్తులు మధ్యతరగతి ప్రజలను లూటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఎవరిని నమ్మాలి, వారి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక కొంతమంది అమాయకులు బలవుతున్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకు సైబర్ నేరస్తులు ప్రజల నుంచి దాదాపుగా 1600 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లుగా తెలుస్తోంది. అనధికారికంగా ఇంకెంతమంది మోసాల బారిన పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేరాలు పోగొట్టుకున్న డబ్బుకు సంబంధించిన కేసులు నమోదవుతున్నా డబ్బు మాత్రం రికవరీ అవుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరగాళ్ల ఆగడాలు 10 రెట్లు పెరగడం గమనార్హం. రాష్ట్రంలో సైబర్ నేరాళ్ల ద్వారా 1600 కోట్ల రూపాయలు నష్టపోతే పోలీసులు మాత్రం కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే బాధితులకు తిరిగి ఇవ్వగలిగారు. ఈ తరహా నేరాల్లో ఒక్కోసారి చిక్కి డబ్బు పోగొట్టుకుంటే తిరిగి రాబట్టుకోవటం అసాధ్యమన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన అంశాల్లో అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.